ఫిబ్రవరి 1 to 28 ఫర్ కర్కాటక రాశి పీపుల్, క్యాన్సర్ సైన్ పీపుల్. సో ఫిబ్రవరి 3 మీ యొక్క 12th and 3rd లార్డ్ అయిన బుధుడు 8th హౌస్ లోకి ట్రాన్సిట్ అనేది జరుగుతుంది అలాంగ్ విత్ యువర్ వీనస్. సో ఇది మీకు అన్వాంటెడ్ ఫియర్స్ అన్నిటిని కూడా తగ్గేలా చేస్తుంది అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ని డెవలప్ చేస్తుంది. ఈ హిడెన్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా బయటికి రావడం కావచ్చు, ఎందుకంటే 8th అనేది హౌస్ ఆఫ్ డార్క్నెస్ అండ్ హిడెన్ థింగ్స్ అనమాట. ఇక్కడ ఈ నాలెడ్జ్ కారకుడు అండ్ విషయ పరిజ్ఞానానికి కారకుడైన బుధుడు వెళ్ళడం వల్ల ఈ హిడెన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొంచెం తెలియడం కానీ బయటికి రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క ఫారిన్ బేస్డ్ వర్క్స్ లో కానీ రీసెర్చ్ వర్క్స్ లో కానీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ డీల్ చేసే వర్క్స్ లో కానీ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కైండ్ ఆఫ్ జాబ్స్ చేస్తున్నారో వారికి ఈ టైం పీరియడ్ అనేది చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. మళ్ళీ ఇంకా కొంచెం బ్యూటిఫుల్ ప్రెడిక్షన్ ఏంటంటే ఇక్కడ వీనస్ శుక్రుడు కూడా మీ యొక్క 11th and 4th లార్డ్, 4th హౌస్ అంటే హౌస్ ఆఫ్ ప్రాపర్టీస్, 11th హౌస్ అంటే హౌస్ ఆఫ్ గెయిన్స్, ఈ యొక్క హౌస్ లార్డ్ 8th హౌస్ లోకి వెళ్తున్నాడు, హౌస్ ఆఫ్ డిస్ప్యూట్స్ అండ్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్తున్నాడు. సో అంటే అక్కడ క్లియరింగ్ సార్టింగ్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ ఇష్యూస్ అండ్ డిస్ప్యూట్స్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఈ వారసత్వ ఆస్తులకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇన్హెరిటెన్స్ ఇష్యూస్, ప్రాపర్టీ ఇష్యూస్ ఎవరికైనా ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో ఈ కోర్ట్ హియరింగ్స్ లాంటివి ఏమన్నా ఉంటే ఈ ప్రాపర్టీ ఇష్యూస్ కి సంబంధించి సో ఇక్కడ అవన్నీ కూడా క్లియర్ అయిపోయి ఒక ఫైనల్ జడ్జిమెంట్ అనేది రావడానికి హైయెస్ట్ ప్రాబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇంకా ఫిబ్రవరి 13th to 20 సో ఇక్కడ సన్ ఎంట్రీ ప్లస్ ఎక్లిప్స్ ఎనర్జీ అండ్ మార్స్ ఎనర్జీ ఇవన్నీ కూడా అంత ఫేవరబుల్ టైం పీరియడ్ అయితే కాదనమాట. ఎందుకంటే మార్స్ ఇస్ ద కార్క్ ఫర్ యాక్సిడెంట్స్. ఈ టైం పీరియడ్ లో హెల్త్ అనేది బాగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. హెల్త్ నెగ్లిజెన్స్ అనేది చేయకండి అండ్ యాక్సిడెంట్స్ అవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సర్జరీస్ పడడం కానీ ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ అనేది అవడం కానీ ఇలాంటి వాటికి కూడా. అండ్ లవ్ లైఫ్ లో ఈ మిస్అండర్స్టాండింగ్స్ అనేటివి కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఫైనల్లీ ఈ డ్రైవింగ్ కానీ ర్యాష్ అండ్ ఫాస్ట్ డ్రైవింగ్ కానీ ఈ షార్ప్ ఆబ్జెక్ట్స్ తో డీల్ చేయడం కానీ ఆడుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి. అండ్ ఫిబ్రవరి 26 తర్వాత మెర్క్యూరీ రెట్రోగ్రెషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ట్రావెల్ ప్లాన్స్ అనేవి డిస్టర్బ్ అవ్వడం కానీ డిలేస్ ఉండడం, సడన్ చేంజెస్ అనేవి ఎక్కువగా అవ్వడం ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. సో బ్యాకప్ ప్లాన్స్ అనేటివి మెయింటైన్ చేయండి. సో ఫిబ్రవరి అనేది కర్కాటక రాశి పీపుల్కి హెల్త్ పరంగా బాగా డ్యామేజింగ్ మంత్ అనమాట. కాస్త కేర్ఫుల్గా ఉండండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిడిక్షన్స్ మాత్రమే, సూపర్ సెషన్స్ ఏమీ లేకుండా మీకు ఇక్కడ అందించాను. సో ఇంకా లాంగ్ ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ కావచ్చు, ట్రాన్సిట్ వీడియోస్ కావచ్చు అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో లింక్ అనేది బయోలో ఉంటుంది. సో ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచి ఇలాంటి రీల్స్ కోసం పేజ్ని ఫాలో అవ్వండి.